నేడు మూడో శ్వేతపత్రాన్ని ఏపీ సర్కార్ విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం నేడు ఇంధన శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది. ఇంధన శాఖ వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం వివరించబోతోంది. నేడు మూడో శ్వేతపత్రాన్ని ఏపీ సర్కార్ విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలు ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ ఇంధన శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయబోతోంది. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, ఇంధన శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 2 శ్వేతపత్రాలను, ఒకటి పోలవరం, 2 అమరావతి పైన శ్వేతపత్రాలను విడుదల చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఇంధన శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇంధన శాఖ ఎటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉంది, ప్రస్తుతం రాష్ట్రంలో ఇంధన శాఖను గాడిలో పెట్టాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, ఎంత ఖర్చు అవుతోంది అనే దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రజలకు మొత్తంగా 7 శాఖలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నేడు 3వ శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంధన శాఖలో భాగమైనటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి ఎటువంటి నిర్వీర్యం జరిగింది, 2019కి ముందు మిగులు బడ్జెట్లో మిగులుగా ఉన్నటువంటి విద్యుత్ ప్రస్తుతం ఎందుకు ఇంత నిర్వీర్యం కాబడింది అనే అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఈరోజు రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇంధన శాఖకు సంబంధించి గాడిలో పెట్టడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది, ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది సర్కార్. ఈ నేపథ్యంలో అటు పోలవరం, తర్వాత అమరావతి, 2 విషయాల్లో ఎట్లా అయితే ఎంత నష్టపోయాము, దానివల్ల ఎన్ని కోట్ల రూపాయల ప్రస్తుతం తిరిగి ప్రభుత్వం పైన భారం పడుతోంది అనే అంశాలను వివరించారు. ఇంధన శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని కూడా ఈరోజు రిలీజ్ చేస్తారు. దాంట్లో భాగంగా ఏదైతే శ్వేతపత్రాలకి సంబంధించి మరొక 3 కీలక శాఖలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలు రిలీజ్ చేయాల్సి ఉంది. అందులో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి శ్వేతపత్రమైనటువంటి ఇంధన శాఖ విద్యుత్ కొనుగోలు, పొరుగు రాష్ట్రంతో ఇప్పటికే అనేక మార్లు విద్యుత్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి అనే అంశాలను ప్రభుత్వం ప్రజలకు వివరించేందుకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతూ ఉన్నారు. ఈ ఇంధన శాఖకు సంబంధించి అలాగే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామని అటు అధికారులు, ప్రభుత్వం చెప్తా ఉంది. జ్యోత్స్న.